అయ్యా ప్రేక్షక మహాశయులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రేక్షక మహాశయులు అందరూ కూడా సత్యాన్ని గ్రహించండి. సనాతనమైనటువంటి వైదిక ధర్మం ఏదైతే ఉందో ఈ వైదిక ధర్మము మరుగున పడుతూ వచ్చింది. అనేకమైనటువంటి వివిధ మతాలతోటి విశ్వాసాలతోటి ఇవన్నీ ప్రజల మధ్యకి చేరిపోతున్నవి. ప్రజలు ఏమి చెయ్యాలో వీరు ఎలాగ ఉండాలో వీరికి అర్థం కాకుండా పోతుంది. ఇంచేతను కన్ఫ్యూషన్లో పడిపోతున్నారు. భగవంతుడంటే మనందరికీ కూడా అపారమైన విశ్వాసం ఉంది, భక్తి ఉన్నది, ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నవి. కానీ దాన్ని వేద ప్రమాణములతో తీసుకొని మన జీవన విధానాన్ని దాంతో ముడిపెట్టి నడిపించే విధానంతో కనబడటం లేదు. అలాగంటే అందరికీ కోపాలు వస్తాయి. అంచేత ఎవరు కోపగించుకోవద్దండి, వేరే భావాలకు వెళ్ళకండి. వేదం ఏమి చెప్పిందో మనందరికీ వేదం శిరోధార్యము, వేద ప్రమాణంతో మన జీవన విధానం సాగిద్దాము అనేటటువంటి విధానాలకి సాక్షాత్తు సృష్టికర్త పరమాత్మే చెప్పాడు. వేదాలని ప్రచారం చేయండి, వేదం వాణులను చేయండి, వేలాది మంది అవిద్యాగ్రస్తులు ఉన్నారు, వారికి విద్యాప్రాప్తిని కలిగించండి అని సామవేదంలో 58వ మంత్రంలో చెప్పుకుంటూ వచ్చారు. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞ అనుసారంగానే ప్రచారం చేద్దామని ఒక ఉత్సాహంతో మనం ఈ కార్యక్రమం పెడదాము. ఆత్మ అయిపోయింది, ఇంకా చెప్పడం చాలా ఉన్నవి. ఆత్మ అయిపోయింది, ఇప్పుడు పరమాత్మ గురించి తెలుసుకుందాం. పరమాత్మ గురించి తెలుసుకుందాం అంటే మొట్టమొదట మనం గ్రహించాల్సింది దేవుడు ఎవరు, ఇది సబ్జెక్ట్. దేవుడు ఎవరు, దీనికి ముందు మనం అయ్యా ప్రేక్షక మహాశయులు మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, పరమేశ్వరుని ప్రార్థించుకొని మన ఈ కార్యక్రమానికి పెడదాం. ఓ యో భూతం చ భవ్యం చ సర్వం యశ్చాదితిష్టతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఇది అథర్వవేదంలో కనబడుతుంది మనకి. అధ్యాయము 10, సూక్తము 8, మంత్రము 1. ఆ పరమేశ్వరుని యొక్క ప్రార్థనా మంత్రము. దీని భావార్థం కూడా మీకు వినిపిస్తాను, చూడండి. ఏ పరమేశ్వరుడు భూత భవిష్యత్ వర్తమాన కాలములను అతిక్రమించి విరాజిల్లుతున్నాడో ఆ 3 కాలములందును జరుగు వ్యవహారములను అన్నింటి యొక్క యథార్థ జ్ఞానము కలిగి ఉండునో, ఎవడు సమస్త జగత్తును తన విజ్ఞానంతో ఎరుగునో, పుట్టించి పోషించి లయమునర్చునో, మరియు విశ్వమనందలి పదార్థములకు అధిష్టాత అయి ఉన్నాడో, ఎవడు విశ్వానికి స్వామి అయి ఉన్నాడో, ఎవడు కేవలము సుఖస్వరూపుడు అయి ఉన్నాడో, ఎవడు మోక్షమును వ్యావహారిక సుఖమును ఇచ్చుచున్నాడో, ఎవనికి ఎన్నడను లేస మాత్రమైనను దుఃఖము ఎన్నడూ కలుగదో, ఎవడు ఆనందగనుడో, అందరికన్నా పెద్దయు సామర్థ్యయుక్తుడును అగు ఆ పరమాత్మకు నమస్కారము. ఇదండి పరమాత్మకు ప్రార్థనతో మనం ప్రారంభిద్దాము. అయితే దేవుడు 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 అందరూ మనం అనుకుంటున్నాము, దేవుడు అనుకుంటున్నాం. దేవుడు ఎవరు, ఇది తెలియాలి మనకి. ఈ దేవుడికి ఏమైనా పేరు ఉన్నదా? పరమాత్మకు అనంత నామాలు ఉన్నవి, కర్తవ్య నామాలు, అవన్నీ కూడా కర్తవ్య నామాలే. ఈ అన్ని కర్తవ్య నామాలను కలుపుకొని ఏమైనా పేరు ఉన్నదా? మనకి మన డిస్కషన్లో సహస్రనామాలు చెప్పుకుంటూ వచ్చాం. సహస్రనామాలన్నీ కూడా పరమాత్మ యొక్క కర్తవ్య నామాలే. లలితా సహస్రనామాలు ఉన్నవి, అవి కూడా పరమాత్మ యొక్క కర్తవ్య నామాలే. ఇదేంటండి లలితా సహస్రనామాలు అంటున్నారు, పరమాత్మ అంటున్నారు, లలిత మరి దేవి అమ్మవారు కదా, శక్తి స్వరూపిణి కదా అని మీకు సంశయం వస్తుంది. రానివ్వండి. ఏమన్నారు? లలితా నామములు శక్తి స్వరూపిణి అమ్మవారు అన్నారు కదా.
వేద ప్రమాణములతో శక్తి స్వరూపిణి అమ్మవారు అంటే పరమాత్మ. ఈ రహస్యం మీకు తెలిసిన చెప్తాను, ఇప్పుడు తర్వాత వస్తారు. లలితా సహస్రనామములు, తర్వాత విష్ణు సహస్రనామములు, ఇవే కాకుండా అనంతమైన నామములు, ఇవన్నీ కలుపుకుంటే పరమాత్మ నామము ఒకటి వస్తుంది. అయ్యా సన్యాస్తారు గారు, ఏమిటా నామం మీకు ఐడియా ఉందండి? రైట్, ఓం. ఓం అన్నారు, బాగుంది. పరమాత్మ యొక్క నామము ఓం. ఏమండి, ఈ పరమాత్మ నామము ఓం అనేటానికి ఏమైనా ప్రమాణం ఉన్నదా? వేదాలలో అన్నిటికీ ప్రమాణం ఉన్నవండి. వేదాలు ఎవరికి ప్రచారంలో లేవు. వేదాలలో అన్నిటికీ నామాలు ఉన్నాయి. మరి ఈ ఓం అన్నదానికి కూడా ప్రమాణం ఉన్నదా? ఉన్నది. ఏమన్నా పరమాత్మ నామం శివ అంటున్నారు కదా, ఈశ్వర అంటున్నారు కదా, శంకర అంటున్నారు కదా, విష్ణు అంటున్నారు కదా, బ్రహ్మ అంటున్నారు కదా, లక్ష్మి, సరస్వతి, దేవి, ఇలాగే రాహువు, కేతువు, శని, శుక్ర, చంద్ర, సూర్య, మంగళ, బుధ, బృహస్పతి అన్ని కర్తవ్య నామాలు పరమాత్మనివే. ఇందులో ఏ తిరుగులేదు. సరే, ఈ ఓం అనేటటువంటిది పరమాత్మ కర్తవ్య నామము. ఇది ఎక్కడ ఉన్నది? యజుర్వేదము 40వ అధ్యాయము 17వ మంత్రము. నేను వినిపిస్తాను, చూడండి. ఓం హిరణ్మయేణ పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం యో ఆసావాదిత్యే పురుషః సోసావహం ఓం ఖం బ్రహ్మ. ఇది పరమాత్మ యొక్క ఇది చెప్తుంది ఈ మంత్రంలో. ఇది ఎక్కడుంది? యజుర్వేదము 40వ అధ్యాయం 17. ఇక్కడ వెనకాల పెడతాను, చూడండి. మరి ఈ మంత్రానికి భావార్థం ఏంటి తెలుసుకోండి. మీ అందరికీ తెలియాలి. ఇది వేద ప్రచారము, అందుకే మీ దగ్గరికి ఈ విధంగా వస్తున్నాం. తెలుసుకోండి. మేము రచన చేసినవి కాబట్టి మహాశైలారా, ఇవేమి రచన చేసినవి వేదాలు ఉన్నవి. మీకు వేదాలు మరుగున పడ్డాయి కాబట్టి వేదాలు తీసుకొచ్చి చూపిస్తున్నాం. వేదాలలో ఉన్నవి. దీనికి భావార్థం, సర్వమానవుల ఎడల పరమేశ్వరుడు ఇట్లు ఉపదేశించుచున్నాడు. మనకి స్వయంగా పరమాత్మ వేదాలలో చెప్తున్నాడండి. సర్వ మానవుల ఎడల పరమేశ్వరుడు ఇట్లు ఉపదేశించుచున్నాడు. ఓ మానవులారా, ఏ నేను ఇచ్చట ఉన్నానో అట్టి నేను ఇతరత్ర సూర్యాది లోకములందును అన్యస్థానములకు సూర్యుల అందును ఉన్నాను. అబ్బా, ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడండి. ఏమంటున్నాడు పరమేశ్వరుడు? ఓ మానవులారా, ఇక్కడ నేను ఉన్నాను. ఇలాగ ఉండేటటువంటి నేను ఇతరత్ర సూర్యాది లోకములందును ఉన్నాను, అన్య స్థానములకు సూర్యులందును ఉన్నాను. అది ఏమండోయ్ ప్రేక్షక మహాశయులు, సూర్యుడిలో పరమాత్మ ఉన్నాడు. ఇదంతా సూర్య కుటుంబం అంటారు. సూర్య కుటుంబంలోను సూర్యుడు, చంద్రుడు, భూమి, అంగారకుడు, శుక్రుడు, ఈ గ్రహాలు ఉన్నవి కదా, ఇవన్నీ ఒక సూర్య కుటుంబం. ఈ సూర్య కుటుంబం ఇదంతా కలిపి ఒక ప్రకాశలోకం. దీని అంతటికే అధిపతి సూర్యుడు. సూర్యుని యందు నేనే ఉన్నాను. ఇక్కడ మీరు గమనించండి. ఏమిటంటే నాకు సంశయం మీకు చెప్తున్నాను. మీరు ఏమనుకుంటారంటే సూర్యుడి యందు ఉన్నానంటే సూర్యుడు లోపల ఉండి ఒక స్థానంలో ఉండి సూర్యుడు ఆ ప్రకాశంతో మనకు అనిపిస్తున్నాడు కదా, అలాగే పరమాత్మకి కూడా ఒక స్థానం ఉంది కదా, ఆ స్థానంలో ఉన్నాడు కదా. సూర్యుడు ఎలాగైతే ప్రకాశాన్ని ప్రసరిస్తున్నాడో అలాగుననే పరమాత్మ కూడా ఒక స్థానంలో ఉంటాడు. ఒక స్థానంలో ఉండి ఆ ప్రకాశం ఎంత వస్తుంది అని మీరు అనుకుంటున్నారు. ఇది వేద ప్రమాణాలకి విరుద్ధము. ఇది గ్రహించండి. మరి ఈ మంత్రంలో సూర్యునందు ఉన్నాను అన్నాడు కదా, ఇక్కడే గ్రహించాలి. సూర్యునందు ఉన్నాడు, ఇతరత్రాది సూర్య లోకములందును ఉన్నాను అన్నాడు. అంటే ఇక్కడ ఏమిటంట, పరమాత్మ గురించి లోపలికి వెళితే పరమాత్మకు ఒక స్థానము లేదు. సర్వ వ్యాపకత్వముతో అణువున విద్యామానుడు అయి అంతటా నిండి ఉన్నాడు. అంతటా అణువునందును కూడా నిండి ఉన్నాడు పరమేశ్వరుడు.
ఇది చెప్పడానికి మనకి ఒక స్థానం పరమాత్మ ఎక్కడ చెప్పలేదు. 4 వేదాలలో పరమాత్మకు ఒక స్థానం లేదు. అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. మరి అంతా నిండి నిబిడీకృతమై ఉండినటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తి ఏదైతుందో అది ప్రకాశ స్వరూపము ద్వారా సూర్యుని చేత పరమాత్మ చేత నిర్మింపబడినటువంటి ఒక ప్రకాశ గోళములోను కూడా ఉంటూ ఆ ప్రకాశ గోళములో నుంచి అనంత సర్వ వ్యాపకత్వంతో అది అంత ప్రకాశ గోళం నుంచి వ్యాప్తమవుతూ ఉన్నది. ఒక సూర్యగోళం నుంచే ఆ అనంత శక్తి వ్యాప్తమై ఉండడం కాదు, అది మంత్రం చెప్తుంది. ఏమని చెప్తుంది? ఇతరత్ర సూర్యాది లోకములందును నేను వ్యాప్తమై ఉన్నాను అని చెప్పాడు. ఇక్కడ కొంచెం ఆగండి. పరమాత్మకు ఒక స్థానం లేదు, గుర్తుంచుకోండి. వైష్ణవ సిద్ధాంతము ఒక స్థానం చూపించింది, శైవ సిద్ధాంతం ఒక స్థానం చూపించింది, తర్వాత శాక్తేయులు ఒక స్థానం చూపించుకుంటూ వచ్చారు. ఇలాగ పరమాత్మకు ఎవరు ఈ సంస్థ స్థాపకులు ఉన్నారో వాళ్ళు ఆయా స్థానాలు చూపించుకుంటూ వచ్చారు. కానీ వేద ప్రమాణములతో తీసి చూస్తే ఈ మంత్ర ప్రమాణముగా నేను ఇక్కడ ఉన్నాను, ఇతరత్ర సూర్యాది లోకములందు ఉన్నాను, అంతటా నిండి ఉన్నానని ఇక్కడ చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి పరమాత్మ అంతా నిండి ఉన్నాడు. కొంచెం మీకు వివరిస్తాను, కొంచెం లోపలికి వెళుతాను. మనకి శ్వేతస్రతులు ఉపనిషత్తు ఉంది, కొన్ని ఉపనిషత్తులు ఉన్నవి. నత్ర సూర్య భాతో చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతో యమగ్ని తామేవ భాంతి మణిభాతి సర్వం. ఏవి అయితే ఇప్పుడు ఈ సూర్యుడు ఈ గ్రహాలు ఏవైతున్నావో ఇవన్నీ కూడా నా యొక్క ప్రకాశ శక్తి ద్వారానే అవన్నీ ప్రకాశింపబడుతున్నవి. అవేవి నన్ను ప్రకాశం చేయటం లేదు, నా యొక్క శక్తియే నా శక్తి ద్వారానే అవన్నీ ప్రకాశింపబడుతున్నవి. నేను అనంత వ్యాపకుడునయ్యి అంత నిండి ఉన్నాను అని చెప్తుంది. దీనికి కొంచెం మనకి గీతాచార్యుల వారు శ్రీకృష్ణ వారు ఉన్నారు కదా, వారేమన్నారంటే ఆదిత్యగతం తేజో జగద్భాస్యతే కిలం యచ్చంద్రమసి యచ్చగ్నో తత్తేజో విద్ధి మామకం. సూర్యునిలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది నేనే. చంద్రునిలో ఉన్నటువంటి ప్రకాశం, ఆ యొక్క ఆహ్లాదం, ఆ శీతలత్వం నేనే. అగ్నిలో దహింపచేసే శక్తిని నేనే. అగ్ని చూశారు మీరు, కానీ దహించే శక్తిని కనబడదు. చంద్రుని చూశారు, చల్లదనం అనుభవం అవుతుంది, కానీ చూడలేరు. సూర్యుని చూస్తున్నారు, ప్రకాశము, కానీ ఆ ప్రకాశములో ఉన్న శక్తిని మీరు చూడలేరు. ఎంచేత ఈ గోళకములు, ఈ కళ్ళు చూసేటటువంటి దృశ్య పదార్థములను చూడడానికి మాత్రమే ఇవి నిర్మించాడు ఆయన. అవ్యక్త స్వరూపంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని గోళకాలు చూడలేవు. ఇక్కడ కొంచెం ప్రక్షిప్తం జరిగింది. ఏమిటి ప్రక్షిప్తం జరిగింది? వేద ప్రమాణంతో తీసి చూస్తే పరమాత్మ అయిన దేవుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇతరత్ర అన్ని లోకములందు ఉన్నాను అని చెప్పాడు కదా. ఎలాగ ఉన్నాడు? ప్రకాశ స్వరూపముతో అంతా వ్యాప్తమై ఉన్నాడు అని చెప్పాడు. మరి ప్రక్షిప్తం ఏమొచ్చింది? ఇక్కడ పండితులు ఉన్నారు కదా, విద్వాంసులు ఉన్నారు కదా, పౌరాణికులు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ దేవుడు అనేటటువంటి వాడికి పరమాత్మ నామాన్ని కల్పించుకొని ఓ రూపాన్ని చెప్పి ఆ రూపాన్ని ఆరాధించమన్నాడు వీళ్ళు. కానీ ఇక్కడ పరమాత్మ అని చెప్పాడు. పరమాత్మ యొక్క అనంత శక్తి ఆయన ఏమంటున్నాము? మనము అవ్యక్తుడు అంటున్నాము, నిరాకారుడు అంటున్నాము, నిర్వీకారుడు అంటున్నాము, అజన్మ అంటున్నాము, అభోక్త అంటున్నాము. ముఖ్యంగా ఆయన నిరాకారుడు చెప్పేసుకుంటున్నాం. మరి నిరాకార స్వరూపమైనటువంటి పరమాత్మ సూర్యుని యొక్క గోళమ ద్వారా ఆ యొక్క ఫోకస్ అనే శక్తి ఫోకస్ అయ్యి ఈ భూమండలం మీద అంతా వ్యాపిస్తుంది. ఈ వెలుగు వచ్చింది కదా, మరి ఈ వెలుగుకి కారణం ఎవరు అంటే పరమాత్మే కదా. మరి వెలుగునికి మీకు ఈ విధంగా తెల్లవారిపోయింది, సూర్యకిరణాలు మన మీదకి వచ్చేసేసాయి అంటే అర్థం ఏమిటి? పరమాత్మ యొక్క ప్రకాశ శక్తి కిరణములు సూర్యుని ద్వారా మన మీద ఫోకస్ అవుతున్నవి. మరి వెలుగును చూస్తేనే పరమాత్మను చూసినట్టు కాదా?
అయ్యా ప్రేక్షక మహాశయులు, మిమ్మల్ని అడుగుతున్నాను. మనం సూర్యదేవుడు సూర్య భగవాను దండం పెట్టుకుంటున్నాము కదా. ఎవరు దండం పెట్టుకుంటున్నాం? జడగోళంకా, లేకపోతే జడగోళమ ద్వారా ప్రకాశించే దివ్య అనంత శక్తి ఆ పరమాత్మక? ఇది గ్రహించండి. జ్ఞానులు యోగులు సంధ్య వార్చేటప్పుడు కూడా ఏం చేస్తారంట? ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపానికి సంధ్య వార్చుతారు. ఈ మరుగున పడిపోయి ఇవన్నీ కూడా మరుగున పడ్డాయి. వీటి స్థానాల్లో పౌరాణికులు చెప్పిన విధానాలన్నీ ప్రజల మధ్యకి వచ్చేసేసాయి. ఇవే నిజం అనుకుంటున్నారు, ఇలా వెళ్ళిపోతున్నారు. కానీ వాస్తవ సత్యం ఏమిటి? పరమాత్మని యొక్క ప్రకాశక శక్తి ఏదైతే ఉన్నదో ఆ ప్రకాశ శక్తి అనంత శక్తి అయి వ్యాప్తమై నిండి నిబిడీకృతమై ఈ విశ్వమంతా విరాజులుతూ ఉంటుంది. అలాంటి శక్తిని సూర్యగోళం ద్వారా మనకి ఇదిగో ఈ విధంగా ప్రకాశింపచేస్తున్నాడు. ఆయనే మళ్ళీ పరమాత్మయే మన జీవన మనుగడ సాగించడానికి. కాబట్టి ఈ ప్రకాశాన్ని చూడగానే మీరు ఎవరిని చూడాలి? పరమాత్మను చూడాలి. అయితే ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా, అర్థమైంది కదా. ఓం అని అనుకుంటున్నాం కదా, పరమాత్మను ఓం అని అన్నాం కదా. ఇంకా ఈ మంత్రం ఏం చెప్తుంది చూడండి. అన్య స్థానములకు సూర్యులందును ఉన్నాను, ఆ నేను ఎచ్చట ఉన్నాను. ఇదిగోనండి, ఇక్కడ ఉన్నాడండి పరమాత్మ. మీకు నాకు మధ్యన ఆయనే ఉన్నాడండి. నా ఎదురుగా ఉన్నాడండి, నా చుట్టూ ఉన్నాడండి, అంతా ఉన్నాడండి. ఇంకా లోపలికి వెళ్తే ఎక్కడున్నాడో చెప్తాను మళ్ళీ తర్వాత. అది ఇచ్చట ఉన్నాను. పరిపూర్ణ ఆకాశము వలె వ్యాపకుడు నగు నాకన్నా గొప్పదేదియునూ లేదు. నేనే సర్వము కన్నా గొప్పవాడను. అది సర్వము కన్నా గొప్పవాడు ఆ పరమేశ్వరుడు, ఈశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ. ఏమన్నా ఇన్ని పేర్లు చెప్తున్నారు మీరు, మాకు కన్ఫ్యూజన్ వస్తుంది అంటారేమో. ఇన్ని పేర్లు ఆయనవే, అవన్నీ కర్తవ్య నామాలు, అంతమించి అయింది కాదు. సరే, పరిపూర్ణ ఆకాశము వలె వ్యాపకుడు నాకు నాకన్నా గొప్పది ఏదియునూ లేదు. నేనే సర్వము కన్నా గొప్పవాడను. నా యొక్క సులక్షణములతో కూడిన పుత్రుల వలె ప్రాణముల కన్నా ప్రియమైన నా నిజనామము ఓం. అది ఇప్పుడు చెప్పండి, కర్తవ్య నామమును నిజనామము రెండు వచ్చే పేర్లు. మీరు కర్తవ్య నామము అని చెప్పుకుంటూ మీరు సహస్రనామాలు చదువుతున్నారు, లలితా సహస్రనామాలు చదువుతున్నారు. చదవండి, మంచిదే. అవన్నీ కర్తవ్య నామాలు, తెలుసుకోవాలి. ఆ కర్తవ్యాలు తెలుసుకోవాలి, చదువుకోవాలి, దోషం ఏమీ లేదు. కానీ పరమాత్మ ఏం చెప్పాడు ఇక్కడ? ఓం, నా నిజనామము ఓం అన్నాడు. అందుకే ప్రతి మంత్రానికి మనం ఏం చేస్తాము? ముందు ఆ పరమాత్మ నామాన్ని మనం స్మరిస్తూ వస్తుంటాం. ఓం అని చెప్పేసి ఓంతోటే ప్రారంభిస్తాం. మనమంతా కూడా ఓంతోటే రాసినప్పుడు కూడా ఓం. ఇప్పుడు అంటే ఉత్తరాలు పోయే కానీ మా పూర్వీకులు, మా పెద్దలు అందరూ కూడా లెటర్ రాసేటప్పుడు ఇన్లాండ్ కవర్స్ ఉండేవి. అప్పుడు ఇన్లాండ్ కవర్స్ కానీ ఉండేవి. పైన ముందు ఓం అని రాసేసి అక్కడి నుంచి రాసేవారు. పిల్లలకి విద్యాభ్యాసం చేసేటప్పుడు కూడా ముందు ఓం అని రాయిస్తారు. ఏ శుభకార్యానికి అయినా సరే ముందు ఓం రాయడం మన అందరికీ అలవాటు అయిపోయింది. ఏం చేద్దాం? ఓం అంటే పరమేశ్వరుడు. అది వేదంలో చెప్పాడు. నా నిజనామము ఓం అయి ఉన్నది. సత్యాచరణ భావముతో ఎవరు నా శరణమును కోరుదురో వారిని అంతర్యామి రూపమున నేను వారి అవిద్యను నశింపజేసి వారి ఆత్మలను ప్రకాశితమనర్చి శుభ గుణ కర్మ స్వభావముల గలవారుగా అనర్చెదను. మరియు సత్య స్వరూప ఆవరణమును స్థిరపరిచి యోగముచే లభించినటి శుద్ధ విజ్ఞానమును ప్రసాదించి సకల సంకటముల నుండి దుఃఖముల నుండి వేరుగా ఉంచి మోక్ష సుఖమును ప్రాప్తింపజేయుదును. అదండి. ఇప్పుడు ఈ మంత్రములో మనకేమర్థమైంది? పరమాత్మ నిజనామము ఓం అని 40వ అధ్యాయములో మనకి 17వ మంత్రముగా ఈ మంత్ర ప్రమాణంతో పరమాత్మ నామం అర్థమైపోయింది. శివాని కానీ, లేకపోతే ఈశ్వర అని కానీ, పరమేశ్వర అని కానీ, శంకర అని కానీ, విష్ణు అని కానీ, బ్రహ్మ అని కానీ, ఇవన్నీ కూడా కర్తవ్య నామాలకు వెళ్ళిపోయాయి. మరి ఏమొచ్చింది? నిజనామము ఓం వచ్చింది. ఇలాంటి పరమాత్మడిని ఒక్కడే, రెండవడు ఎవ్వడం లేడు. దానికి మనకి ఏం చెప్తుందంటే అథర్వవేదంలో కనబడుతుంది. అథర్వవేదంలోను
13వ మండలంలో 16 మంత్ర సంఖ్య 37:1 మనకి మంత్ర సంఖ్య 37:1 ఇందులో కనబడుతుంది. ఒక్కడే ఈశ్వరుడు, ఇంతమంది దేవుళ్ళు లేరు. ఇంతకీ దేవుడు ఎవరో అది కదా సబ్జెక్ట్ మనది. దేవుడు ఎవరు అని అనుకుంటున్నాము కదా. దేవుడు అనేవాడు ఒక్కడనే దేవుడు అని పిలవాలను. అందరినీ దేవుడు అనేసుకుంటున్నాం. అబ్బా దేవుళ్ళగా వచ్చి కాపాడేవురా నన్ను, నిజంగా నువ్వే దేవుడురా అని దేవుడి పదాన్ని మనకి ఎవరు మంచి చేసినా వాళ్ళకి అంటగట్టేస్తున్నాం. మనకి ఎవరు మంచి చేసినా వాళ్ళకి అంటగట్టేస్తున్నాం. అలాగ కాదు, దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నవి, కొన్ని అర్హతలు. అది ఎవరికి? ఒక్క సృష్టికర్తకే ఉంది. మరి మనము పరమాత్మ రచించిన రచనలో భాగస్థులము, ఆయన సంతానము. సరే 37:51 ఒక్కడే దేవుడు అన్నాను కదా. ఆ ఒక్కడి గురించి ఈ మంత్రం ఏం చెప్తుంది? ఓం అద్వితీయో నా తృతీయో చతుర్థో నా పుచ్చతే యా ఏతం దేవమేకవృతం వేద. ఇది చెప్పింది. ఏంటి? పరమేశ్వరుడు ఒక్కడే, ఆయనకు భిన్నముగా ఎవరును రెండవ మూడవ మున్నగు ఈశ్వరులు లేరు, ఎల్లరను అతనినే ఉపాసించవలెను. ఇదండి చెప్పింది. నా ద్వితీయో నా తృతీయో నా చతుర్థో నా పంచమే, ఒక్కడే. 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఎవ్వరూ లేరు. ఉన్నవాడు ఒక్కడే, సృష్టికర్త, జగత్పిత, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఈ మహా విశ్వానికి కర్త ఆయనే. ఆయన ఒక్కడనే దేవుడు అని పిలాలి. ఎందుకు దేవుడు అని పిలాలి? ఇది కూడా తెలియదు కదా మనకి. అంటే ఈ దేవుడు అనే పదానికి మనకి ఏం చెప్తుంది చూద్దాం. ఏమండో మీకు సంశయం వస్తుంది. అండ్ మరి బ్రహ్మ విష్ణు శంకర్లు ఉన్నారు కదండి అంటారు. ఉన్నారు, లేకే ఉన్నారు. ఎవరు వారు అని చూస్తే పరమాత్మ యొక్క కర్తవ్య నామములతో ఉన్నారు. ఆయన పరమాత్మే ఉన్నాడు. పరమాత్మ కర్తవ్య నామములతో ఆయన ఒక్కడే ఉన్నాడు. రెండోవాడు ఎవడు కూడా లేడు. అయితే దీనికి కైవల్యోపనిషత్తులో కనబడుతుంది. ఏమని? స బ్రహ్మ స విష్ణు స రుద్ర స శివ స్యోక్షర స పరమౌ స్వరాట్ స ఇంద్ర స కాళాగ్ని స చంద్రమ. సర్వవ్యాపక పరమాత్మయే బ్రహ్మ, అతడే విష్ణువు, అతడే రుద్రుడు, అతడే శివుడు, అతడే పరమాత్మ. విరాట్, ఇంద్ర, కాళాగ్ని, చంద్రుడు, దేవుడు ఒక్కడే. అది చెప్తుంది. ఒక్కడే. అవన్నీ కర్తవ్య నామాలు. ఇంతకీ దేవుడు అనే పదానికి మనకి వేదవాంగ్మయం ఏం చెప్తుందో అది తెలుసుకుందాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, నా ఈ ప్రియ ప్రేక్షక మహాశయులు ఎవరెవరైతే ఈ సభలోనికి ఇక్కడికి వచ్చి కూర్చొని వింటున్నారో మీరందరూ తెలుసుకోండి. మీ మనోభావాలలో, మీ హృదయాలలో, మీ మనస్సులలో అనేక రకాలుగా అన్నీ చేరిపోయి ఉన్నది. నదీనాం గచ్చతి సాగరః, నదులన్నీ చేరిపోయి ఆ సాగరంలో కలిసిపోతాయో అలాగుననే ఎవరిని ఆరాధించినా దేవదేవుడైనా దేవుడికే పరమాత్మకే చెందుతుందండి. ఇది అద్భుతంగా ఈ స్లోగన్ ఎవరు పెట్టేశారు? బాగా పెట్టేశారండి. ఇది మన అందరిలో బాగా ముద్రపడిపోయి ఉన్నది. నిజమే, ఎవరిని ఆరాధించినా దేవదేవుడైన పరమాత్మకి చెందుతుంది. మరి ఎవరిని ఆరాధిస్తున్నారు మీరు? ఎవరిని ఆరాధించినా కర్తవ్య రూపములతో ఉన్న రూపాలను ఆరాధిస్తున్నారా? కర్తవ్య రూపముల వెనకాల మూల స్వరూపమైనటువంటి పరమాత్మని ఆరాధిస్తున్నారా? మరి ఈ రూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు పౌరాణికుల దగ్గర నుంచి వచ్చాయి. మీరు ఆరాధించేటప్పుడు ఈ రూపములు మీ మనోఫలకముల మీద ఉంటున్నావా? ఆ రూపముల యొక్క కర్తవ్యముల వెనకాల ఎవడు చేస్తున్నాడు ఈ కర్తవ్యాలు అని ఆ మూల స్వరూపుడైనటువంటి విరాట్ స్వరూపం ఏదైతే ఉందో అది మీ మనోఫలకం ఏ మీద ఉందా? అది మీరే గ్రహించుకోండి. ఇంకా దాని గురించి వివరణ అనవసరం. ఇకపోతే దేవుడు దీనికి ఏం చెప్తుంది? దేవుడు దానికి అర్థం చెప్తుంది మనకి. దివ, క్రీడ, విజగీష, వ్యవహార, ద్యుతి, స్తుతి, మోద, మద, స్వప్న, గతీష అనే ధాతువు వలన దేవ శబ్దము వస్తుంది, ఏర్పడుతుంది. ఒక్కొక్క దానికి వివరణ ఇస్తాను, చూడండి, వినండి. మీకు అర్థం కాకపోయినా వినండి. ఓసారికి 10 సార్లు వింటూ ఉంటే అప్పుడు మనస్సులో ఎప్పుడో నిక్షిప్తమై ఉంటాయి, అవి మూసుకుపోయి ఉన్నవి.
ఆ తుప్పు పెట్టేస్తున్నవి, ఆ తుప్పు వదులుతుంది. ఇప్పుడు గదిలోకి వెళ్ళాం అనుకోండి, ఒక 5 సంవత్సరాలు తలుపులు మూసామనుకోండి, తలుపులు మూసేసిన గది తలుపులు తీగిస్తే మీకు వస్తాయా? రావు. లోపల బూజు పెట్టేసి ఉంటాయి. ఆ తలుపు కూడా సరిగ్గా రాదు. కింద పడే మీద పడే తలుపుని చేస్తే అప్పుడు గది ఓపెన్ అవుతే గదిలో ఏముంటుంది? అబ్బో భయంకరంగా లోపల అంతా కనబడుతుంది. అలాగనే పరమాత్మ గురించి మన అందరికీ జన్మజన్మలకు సంస్కారంలో అపారమైన భక్తి, విశ్వాసము ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏం చేస్తాము? తలుపు వేస్తాం. తలుపు వేసేసి ఈ పౌరాణికులు చెప్పిన విధాలతో పరుగులు పెడుతున్నాం. ఇప్పుడు ఆ తలుపు తీయండి, మీకు కష్టమే. తలుపు తీయండి, తీస్తే అవన్నీ లోపల ఉన్న బూజంతా శుభ్రం చేసేస్తే, చెత్త చెదరం తీసేస్తే అప్పుడు అందులోంచి అనంత జ్ఞానశక్తి బయటకు వస్తుంది. సరే, ఇప్పుడు చూద్దాం. క్రీడ. దేవుడు అంటే ఏం చెప్పాను మీకు? ఇవన్నీ చూపిస్తాను చూడండి. క్రీడయతి సా దేవ అని అన్నారు. దాని గురించి చెప్తాను ఇక్కడ. క్రీడ అంటే ఏంటి? శుద్ధ జగత్తును క్రీడింపజేసేవాడు పరమాత్మ. కావున పరమాత్మ పేరు దేవుడు. విజగీషి, దీనికి అర్థాలన్నీ ఒక్కోదానికి అర్థాలు వస్తున్నాయి. విజగీష, ధార్మికులకు జయాన్ని కలిగించాలనే కోరికతో సర్వ వ్యవహార చేష్టల సాధన ఉపసాధనలను ఇచ్చేవాడు పరమాత్మ. కావున పరమాత్మ పేరు దేవుడు. ద్యుతి, స్వయం ప్రకాశ స్వరూపుడై సమస్తాన్ని ప్రకాశింపజేయువాడు. కావున పరమాత్మ పేరు దేవుడు. స్తుతి, ప్రశంస యోగ్యుడు పరమాత్మ. చోద, తాను ఆనంద స్వరూపుడు, ఇతరులకు ఆనందాన్ని ఇచ్చేవాడు. కావున పరమాత్మ పేరు దేవుడు. మదముచే ఉన్మత్తములైన వారిని దండించువాడు. కావున పరమాత్మ పేరు దేవుడు. స్వప్న, అందరూ సైనించులకు రాత్రిని ప్రళయాన్ని చేయువాడు. కావున పరమాత్మ పేరు దేవుడు. కాంతి, కామింపదగినవాడు పరమాత్మ. గతి, జ్ఞాన స్వరూపుడు అవటం వలన పరమేశ్వరునికి దేవుడని పేరు. యో జీవితి క్రీడతి సా దేవ, తన స్వరూపములో తానే ఆనందంతో క్రీడించేవాడు. ఇతరుల సహాయం లేకుండా సహజ స్వభావాన్ని క్రీడలాగా లోకాన్ని సృజించి క్రీడలకు ఆధారమైనటువంటి వాడు. కావున పరమేశ్వరునికి పేరు దేవుడు. దేవుడి విజగీషతే సా దేవ, అందరిని జయించేవాడు, స్వయంగా అజేయుడు. అంటే అతను ఎవరు జయింపజాలరు. కావున పరమేశ్వరుని పేరు దేవుడు. యో వ్యవహారయతి సా దేవ, న్యాయాన్యాయ రూప వ్యవహారములు తెలిసినవాడు, ఉపదేష్టియు. కావున పరమాత్మ పేరు దేవుడు. యో చరాచరం జగత్ ద్యోతయతి సా దేవ, స్వయం ప్రకాశ స్వరూపుడై సర్వమును ప్రకాశింపజేయువాడు. కావున పరమాత్మ పేరు దేవుడు. యా స్తూయతి సా దేవ, మనుషులందరి చేత ప్రకాశింపదగినవాడు, నిందింపదగనివాడు పరమాత్మ. కావున పరమాత్మ పేరు దేవుడు. యో మోదయతి సా దేవ, స్వయంగా ఆనంద స్వరూపుడై దుఃఖం ఏమాత్రము లేనివాడై ఇతరులను ఆనందపరచువాడు. కావున పరమాత్మ పేరు దేవుడు. యో మధ్యతి సా దేవ, నిరంతరము హర్షం కలిగి శోకము లేనివాడై ఇతరుల దుఃఖములను తొలగించి వారిని హర్షింపజేయువాడు. కావున పరమేశ్వరుని పేరు దేవుడు. యో యహ శాపయతి సా దేవ, ప్రళయ కాలములో జీవులన్నింటినీ అవ్యక్త ప్రకృతిలో నిద్రింపజేయువాడు. కావున పరమాత్మ పేరు దేవుడు. యహ కామ్యతే వాసదేవ, సమస్త సత్య కామములు గలవాడు, శిష్ట జనులచే పొందుటకు కోరబడివాడు. కావున పరమాత్మ పేరు దేవుడు. యహ గమ్యతే వాసదేవ, అన్నింటిలో వ్యాపకుడై అందరి చేత తెలుసుకోవడానికి యోగ్యులు అవటం వలన పరమేశ్వరునికి దేవుడు అని పేరు. ఇవండి, దేవుడిలాగా వచ్చి కాపాడవయ్యా నువ్వు నన్ను, నిజంగా నువ్వే దేవుడివి అంటుంటాం. ఈ కనబడేటువంటి అందరినీ దేవుడు 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 అని పిలిచేస్తుంటాం. మరి ఈ క్వాలిఫికేషన్స్ ఎవరిలో ఉన్నవి చెప్పండి? ఒక్క సృష్టికర్త జగత్పిత పరమాత్మలోనూ ఉన్నవి కాబట్టి పరమాత్మ దేవుడయ్యాడు. పరమాత్మ యొక్క సంతానమైనటువంటి మనము సత్యం వదంతి సేవ్ దేవ, ఎవరైతే సత్యాన్ని వచిస్తూ వస్తుంటుంటారో వాళ్ళు దేవతలు అయ్యారు. మనకి దేవతలు ఎవరని మనకు చెప్పుకుంటూ వచ్చా, 33 దేవతలు అని. తర్వాత ఈ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇలా మనం చెప్పుకుంటూ వచ్చాం. జ్ఞానులు, యోగులు, పండితులు, విద్వాంసులు, వీళ్ళు దేవతలు అన్నాం. వీళ్ళు దేవతలు అయ్యారు, పరమాత్మ దేవుడయ్యాడు. ఈ సత్యాన్ని గ్రహించండి. ఇప్పుడు దేవుడు అంటే ఎవరో మీకు అర్థమైంది కదా.
సంతోషం. టైం మనకి 7 అయిపోయింది. ఇంతకన్నా ఎక్కువ చెప్పేసి మీకు విసుగుపడుతుంది. రేపు దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు అంటే ఎవరు వచ్చారు? పరమాత్మ వచ్చాడు. పరమాత్మ అంటే అర్థం ఏమిటి? దీనికి సూత్రం దగ్గరికి వెళితే పరచాసాత్మాయ చ జీవేభ్య సూక్ష్మేభ్య పరోతి స సూక్ష్మ స పరమాత్మ. ప్రఖ్యాతమైన పదార్థముల కన్నా జీవుడి కన్నా అత్యంత సూక్ష్ముడు అయి సర్వత్రా వ్యాపకమై ఉండినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఆ ఈశ్వరుడు కాబట్టి ఆయన పేరు పరమాత్మ. పరమాత్మ అంటే మళ్ళా వ్యాపకత్వాన్ని సూచించే విధానంతో మనకి సూత్రం చెప్తాది. కాబట్టి రేపు ఈ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనే విషయం గురించి రేపు తెలుసుకుందాం. వాటికి అంటే ఈ పాఠము దేవుడు ఎవరనే పాఠములో ఇది మొదటి పాఠము మీరు విన్నారు. రేపు దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఈ విషయాల గురించి రేపు చెప్పుకుందాం. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను.